జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ప్రచారం చేయనట్లే. ఇంకొక 2 రోజుల్లో పోలింగ్ 2 రోజుల్లో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది. కనుక బహుశా ఇంకా కేసీఆర్ రానట్లేనన్న కంక్లూజన్కు పార్టీ క్యాడర్ అంతా వస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అందులో టాప్ పేరు ఆయన పేరే ఉంది, కేసీఆర్ పేరు ఉంది. కేసీఆర్ ఏదో క్షణంలో రావచ్చునని, ఏదో ఒక హఠాత్తుగా వచ్చి ఆయన ఒక రోడ్ షో నిర్వహిస్తారనో, ప్రచారం చేస్తారనో, ఒక సభ ఆర్గనైజ్ చేసి ఆ సభలో మాట్లాడతారనో ఈ రకంగా ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ ఆల్మోస్ట్ శుక్రవారం కల్లా తేలిపోయింది ఏమిటంటే ఇక ఆయన ప్రచారంలోకి రానట్లే. ప్రచారం చేయకుండా ఆయన ఫామ్ హౌస్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫామ్ హౌస్లో ఉండి కూడా ఆయన ఏమీ నిశ్శబ్దంగా లేడని, లేకుంటే ఏమీ చేయకుండా లేడని, ఎప్పుడు ఏదో ఒక రివ్యూ చేస్తూనే ఉన్నాడని, ఏ డివిజన్లో ఎంత ఇక్కడున్న ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7 డివిజన్స్లో ఏ డివిజన్లో మనకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ మనకు మైనస్ ఉంది, లేకుంటే ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి, మనం ఏ రకంగా ఇంకా పోల్ మేనేజ్మెంట్ చేయాలి, వీటికి సంబంధించి కేసీఆర్ తన అనుభవానంతా రంగరించి ఆ పార్టీ నాయకులకు క్యాడర్కు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక ప్రధానమైనది ఈ ఎన్నిక భారాన్ని పూర్తిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనే కేసీఆర్ వేశాడు. అంటే అక్కడ గెలుపైన ఓటమైనా అది కేటీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. కనుక కేటీఆర్కు ఇప్పుడు ఇది దాన్ని ఏమంటాం, కేటీఆర్కి ఒక లిట్మస్ టెస్ట్ అంటాం కదా, ఒక ఇంపార్టెంట్ టెస్ట్. సో ఈ టెస్ట్లో కేటీఆర్ పాస్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ ఆ పార్టీలో. ఎందుకంటే ఒకవేళ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తన పదవికి గండం ఉందని కూడా కేటీఆర్కు అనుమానం ఉంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి గండం ఉన్నట్టుగా కూడా కేటీఆర్కు అనుమానం లేకపోలేదు. అందువల్ల ఆయన తన బలగాలన్నింటినీ మోహరించాడు. అంటే ఇక్కడ ఈ క్యాంపెయిన్లో, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో మనకు చాలా చోట్ల కేటీఆర్ అభిమానులు, కేటీఆర్ మద్దతుదారులు, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుషులు పెద్ద ఎత్తున దిగారు. వాళ్ళంతా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానిపైన ప్రతి క్షణం కూడా వాళ్లకు వణుకు పుడుతోంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా రంగంలో దిగారు, ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు, ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓటర్లకు పంచడానికి తీసుకొచ్చిన డబ్బు ఎక్కడెక్కడ ఉంది, ఏమిటి అనే దానికి సంబంధించిన విషయాలు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపైన ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సోదాలు కూడా జరిగాయి. దాదాపు 15 మంది నాయకుల ఇళ్లపైన సోదాలు జరిగాయి. సరే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనే ఇటువంటి సోదాలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది చేస్తున్న వాదనలో పసలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు సమాచారం అందితే ఈ ఎన్నికల్లో పంచడానికి కాను తీసుకొచ్చిన డబ్బు ఫలానా చోట ఉంది అని చెబితే, అది ఈ నియోజకవర్గ పరిధిలో కాకపోయినా మరో చోట ఉన్నట్టుగా వాళ్ళకు సమాచారం వచ్చినా వాళ్ళకు సంబంధించిన మిషనరీ వెళ్ళి సోదాలు చేయడానికి అధికారం ఉంది. సరే, ఇప్పటిక పోలింగ్కు 3 రోజుల సమయం ఉంది అనుకుందాం. సో ఈ 3 రోజుల సమయంలో అంటే 11న పోలింగ్ జరగబోతోంది. సో పోలింగ్లో ఎంత పోలింగ్ జరుగుతుంది, ఆ పోలింగ్ శాతంలో ఎటువైపు ఎక్కువగా మొగ్గు ప్రజలు చూపే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువైపు ఎక్కువగా పోలింగ్ జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనేది ఒక యాంగిల్. సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ 7 డివిజన్స్లో కూడా మెజారిటీ డివిజన్స్లో
రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ వివిధ కారణాల వల్ల అది థర్డ్ ప్లేస్లోనే కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. అది ఇంకా వివిధ కారణాల వల్ల పికప్ కాలేకపోతుంది, అది టేకాఫ్ తీసుకోలేకపోతుంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో కేటీఆర్, హరీష్ రావు, కొంతమంది పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులు, వీళ్ళందరూ కూడా బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అందులో క్యాంపెయిన్ పరంగా వాళ్ళ మెథడాలజీ ఎట్లా ఉంది, ప్రచార సరళి ఎట్లా ఉంది, దానివల్ల ఆ పార్టీకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఇదంతా ఒక యాంగిల్. బట్ ప్రచారం అయితే ఉధృతంగా చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు ఈ మాగంటి గోపీనాథ్కు సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ బయటకు రావడం కూడా బీఆర్ఎస్ పార్టీని కలిసివేస్తోంది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఆరా తీసినట్లుగా మనకు ఎర్రవల్లి నుంచి సమాచారం అందుతోంది. అంటే ఏం జరుగుతోంది అసలు, ఈ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి ఇప్పుడు ఎందుకు వచ్చారు, కొడుకు, వీళ్ళందరూ కూడా వారసత్వాన్ని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు, ఏమిటనే దానికి సంబంధించి ఆయన ఆరా తీసినట్టుగా కనిపిస్తోంది. అండ్ ఈ ఎపిసోడ్ ఎంత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది ఈ ఎలక్షన్స్ పైన, మాగంటి గోపీనాథ్ కుటుంబ కలహాలు, వ్యవహారాలు, గొడవలు, ఇవి ఎంత మేరకు ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందన్న దానిపైన కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం మీద కంటోన్మెంట్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న రెండవ ఉప ఎన్నిక ఇది. మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్, దాన్ని బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది, అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. సో నౌ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొత్తం తెలంగాణను అట్రాక్ట్ చేస్తున్నమాట నిజమే. ఇదివరకు కంటోన్మెంట్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో, ఎన్నికలు ఎప్పుడు జరిగాయో, ఎవరు గెలిచారో ఏమిటో అన్నది ఎవరికి గుర్తు కూడా లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చే వరకు అసలు రాష్ట్రమంతా దీనిపైన ఆసక్తిగా ఎదురు చూడడం, అంటే ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ బాగా హైప్ చేసింది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అదొక ఉప ఎన్నిక, సాధారణ ఉప ఎన్నిక లాగా కాకుండా ఈ ఎన్నిక ఫలితాలతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి, తెలంగాణ రాజకీయ బలాబలాలు మారిపోతాయి, తెలంగాణ స్వరూపమే మారిపోతుంది, అసలు ముఖ్యమంత్రి మారిపోతాడు అని ఏదైతే వాళ్ళు హైప్ చేసి క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారో, దానివల్ల దీనికి ఈ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ పట్ల తెలంగాణ నలుమూలలలో కూడా ఒక ఆసక్తి పెరుగుతున్నమాట నిజం, ఒక ఉత్కంఠ కొనసాగుతున్నమాట నిజం. సో ఫైనల్గా కేసీఆర్ ఈ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో లేనట్టుగానే, ప్రచారంలో పాల్గొనట్టుగానే మనకు కనిపిస్తోంది. బహుశా కేసీఆర్ పాల్గొనకుండా జరుగుతున్న మొదటి ఎన్నిక కూడా ఇదే కావచ్చునేమో, తెలియదు. ఆల్మోస్ట్ అంటే కేసీఆర్ లేకుండానే ఈ ఎన్నిక జరగబోతోంది. సరే, ఆయన తర్వాత ఆయన వారసుడిగా కేటీఆర్ మొత్తం ఎన్నికల భారాన్ని, బాధ్యతను భుజాన వేసుకుని ఆయన ప్రచారం సాగిస్తున్నాడు. సరే, ఫలితాలు ఎట్లా ఉంటాయి, ఫలితాలు ఒకవేళ రివర్స్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అదే పార్టీ నాయకులు చెప్తున్నారు. అందులో నిజమవుతుందో మనకు బహుశా నవంబర్ 14 తర్వాత తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.